మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ మహాశివరాత్రి రోజు శివప్రీతి కొరకై అసలు శివుడికి, ఈశ్వరుడికి ఎటువంటి పుష్పాలతో పూజ చేయాలి అంటే మనకి అదేంటండి, ప్రకృతిలో మనకి అన్ని సంబంధించినవి ఆయన ఇచ్చినవే కదా. మరి ఎందుకు దీంట్లో కొన్ని మాత్రకమే ప్రత్యేకత అని అనుకుంటే, ఈశ్వరుడికి కొన్ని పుష్పాలతో పూజ చేయడం వల్ల విశేషమైన ఫలితం అనేది కలుగుతుంది. అందులో ముఖ్యంగా ఈశ్వరుడికి తెల్లటి పూలతో కానీ పూజ చేస్తే మనకి ఏవైతే కోరికలు ఉన్నాయో అవి నెరవేరడం అనేది జరుగుతుంది. అయితే మరి చెయ్యవలసిన పుష్పాలు అన్నప్పుడు చేయకూడనివి కూడా ఏవో ఉంటాయి కదా మనకి. కాబట్టి ఎటువంటి పుష్పాలతో ఈశ్వరుడికి ముందర ఆరాధన చేయకూడదు అని కానీ చూసుకుంటే, ఇక్కడ మనకి మొగలు పువ్వులు, అలాగే మనకి మొగలు పువ్వులు, అలాగే సంపంగి పూలతోనూ ఈశ్వరుడికి ఆరాధన అనేది చేయకూడదు. ఇవి తప్ప మిగతా ఏ సుగంధ పుష్పాలతోనైనా సరే, వేడితోనైనా సరే స్వామివారికి అర్చన చేయవచ్చు. మరి వీటిల్లో కూడా ఉంటాయా అంటే తప్పకుండా పూలు ఉంటాయి. జాజి పువ్వులు, ఇలాంటి తెల్లని పూలు ఉంటాయి కదా, మల్లెపూలు, ఇలాంటి వాటితో పూజ చేస్తే ఏవైనా చాలా కాలంగా తీరని కోరికలు, అంటే ఏదేమైనా స్థిరచరాస్తుల మీద ఏదైనా కోరికలు ఉంటే, అంటే ఏదైనా స్థలం కొనుక్కోవాలన్నా, వాహనం కొనుక్కోవాలనుకున్నా, ఇలాంటివి ఏవైనా కోరికలు ఉంటే అవన్నీ కూడా ఈ జాజి పూలు, మల్లెపూలు ఇలాంటి వాటితో పూజ చేయడం వల్ల స్వామివారికి ఇలాంటి కోరికలు నెరవేరుతాయి. అలాగే ఈ మల్లెపూలతో పూజ చేయడం వల్ల కూడా ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే, అంటే దీర్ఘకాలికంగా ఏమైనా వ్యాధులు ఉంటే స్వామివారికి నిత్యము ఈ మల్లెపూలతో ఆరాధన చేయడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. అలాగే ముఖ్యంగా ఈ ఇంట్లో ఏవైనా బాధలు, లేకపోతే చికాకులు, గొడవలు, భార్యాభర్తల మధ్య కాస్త సఖ్యత లేకపోవడం, ఇలాంటివి కూడా ఉన్నప్పుడు ఉమ్మెత్త పూలతో పూజ చేయమని శాస్త్రం చెప్తోంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, స్వామివారికి ముఖ్యంగా ఈ తుమ్మె పువ్వులంటే చాలా ఇష్టం స్వామివారికి. ఇవి తెల్లగా ఉంటాయి. ఈ తుమ్మె పువ్వులు కానీ ఎవరైతే స్వామివారికి ఈరోజు విశేషంగా ఈ పూలతో అర్చన చేస్తారో వాళ్ళకి ఏ విధమైన ధర్మబద్ధమైన సకల కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరడం అనేది జరుగుతుంది. అలాగే ఎర్రటి పూలతో కానీ స్వామివారికి అర్చన చేస్తే, అంటే ఎర్ర పూలు అంటే మనకి గులాబీలు కానీ, లేదా మందార పూలు మనకి చెప్తాం కదా, ఆ మందార పూలతో కానీ స్వామివారికి ఆరాధన చేస్తే అవి ఎర్రటి వర్ణంలో ఉంటాయి కాబట్టి, రంగులో ఉంటాయి కాబట్టి శత్రు సంహారాన్ని చేస్తాయి. అంటే సంహారము అంటే చంపేయడం అని కాదు, మనకి ఏవైతే అంతఃశత్రువు కావచ్చు, మనకి బయట ఉండే సమాజంలో ఉండే శత్రువులు కావచ్చు, ఎవరైనా సరే ఎర్రటి పూలతో ఈశ్వరుని ఆరాధన చేయడం ద్వారా మనకి శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది. అందులో అర్ధనారీసత్వం అనేది చెప్తాం. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు, అయ్యవారు కూడా చెప్తాం కాబట్టి అమ్మవారికి మందార కుసుమప్రియ ఆవిడ, అందుకని మందార పుష్పాలంటే అమ్మవారికి చాలా ఇష్టం. అలాంటి మందార పూలతో ఈశ్వరుడు ఆరాధన చేయడం వల్ల అక్కడ ఇద్దరూ ప్రీతి చెందడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా కదంబ పుష్పాలు కానీ, లేకపోతే చామంతులు కానీ, మనకి ఇవి ఏ పుష్పాలతో చేసినా కూడా మనకి ఏదైనా అంటే తీరని కోరికలు కానీ, లేకపోతే మన మీద ఎవరైనా ఎంత కష్టపడుతున్నా కూడా, ఉద్యోగంలో కావచ్చు, లేకపోతే బయట కావచ్చు, ఎక్కడైనా కష్టపడి ఎంత శ్రమ చేస్తున్నా కూడా తగిన ఫలితం దక్కట్లేదు అనుకున్న వాళ్ళు ఇలాంటి కదంబ పుష్పాలు, చామంతి ఇలాంటి వాటితో చేయడం వల్ల తప్పకుండా వాళ్ళకి ఏదైతే వృత్తిలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వాళ్ళు ఉన్నత స్థితి కోరుకుంటున్నారో అందులో రావడం అనేది జరుగుతుంది. అలాగే ఈశ్వరుణ్ణి సన్నజాజి మాలలు, అంటే సన్నజాజి పూలతో కూడా అర్చన చేయడం వల్ల, ఎందుకంటే సువాసన భరితంవి, అలాగే తెల్లటి పూలు కదా, ఎవరైతే ఈ ఈశ్వరుని సన్నజాజి పూలతో ఆరాధన చేసినట్లయితే ఎవరికైనా వివాహం ఆలస్యమవుతున్నా, లేకపోతే వివాహం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నా వీళ్ళందరికీ కూడా వివాహం అతి శీఘ్రంగా అయ్యే సూచనలు కనబడతాయి. మొత్తం మీద స్వామివారికి మనం చెప్పుకున్నట్టుగా సంపంగి, మొగలు పువ్వులతో తప్ప మిగిలిన అన్ని పూలతోనూ కూడా స్వామివారిని ఆరాధన చేయవచ్చు. విశేషంగా తుమ్ము పూలతో స్వామివారిని ఆరాధన చేసే సకల కోరికలు నెరవేరుతాయి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.